రిటర్న్ ఎక్స్‌ప్రెస్ ఆఫ్ స్టడీస్. సో, ఇవాళ మనకి 9th మే 2026. సో, ఇవాళ మనకి టీజీ ఈసెట్ హాల్ టికెట్ అనేది రిలీజ్ చేశారు. సో, రిలీజ్ అయిన హాల్ టికెట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? అండ్ మన స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడింది? ఎలా తెలుసుకోవాలి? అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ ముందుగా గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసి టీజీ ఈసెట్ హాల్ టికెట్ అని కొడితే మనకు ఫస్ట్ లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దెన్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ న్యూ అని వస్తుంది, లేదా డౌన్లోడ్ హాల్ టికెట్ అని వస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయాలి. సో మనకి ఇంకో పేజ్ రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ ఫామ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్. సో నార్మల్గా ఏంటంటే అందరూ ఈసీఈ అయితే ఈసీ మాత్రమే కొడుతున్నారు. దానివల్ల కొంచెం ఇన్వాలిడ్ ఇన్పుట్ అని వస్తుంది. ఒకవేళ చూడండి, ఈసీ అని కొట్టొద్దు. ఒకవేళ ఈసీ బ్రాంచ్ అయితే ఈసీఈ అని కొట్టి రూల్ నెంబర్ కొట్టాలి. ఇఫ్ త్రిబుల్ అనుకోండి, త్రిబుల్ అని కొట్టి అప్పుడు రూల్ నెంబర్ కొట్టాలి. ఓకేనా? దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో హాల్ టికెట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. హాల్ టికెట్ టీజీఈ సెట్. ఓకే, ఇక్కడ మనకు టెస్ట్ డేట్ ఉంది. టెస్ట్ డేట్ అండ్ టైం 15th May 2026 ఫ్రైడే రోజు 9 AM నుంచి 12 వరకు. సో స్ట్రీమ్ ఏంటి? ఈసీ అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, త్రిబుల్ అయితే త్రిబుల్ అని వస్తుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్కడైతే సెంటర్ ఉందో, సెంటర్ అలాట్ అయిందో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ వస్తుంటుంది, అడ్రస్. ఇక్కడ వచ్చేసరికి సెంటర్ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక్కడ మనం స్కాన్ చేసి ఆటోమేటిక్గా సెంటర్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట గూగుల్ మ్యాప్స్లో. ఇక్కడ వచ్చేసరికి మన రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ మన నేమ్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, అడ్రస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మన ఫోటో, అప్లికెంట్ ఫోటో అండ్ అప్లికెంట్ సిగ్నేచర్, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ ఫోటో, వాళ్ళ సిగ్నేచర్ అండ్ టెస్ట్ సెంటర్. ఇక్కడ వచ్చేసరికి టెస్ట్ సెంటర్ క్యూఆర్ కోడ్. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనము ఇక్కడ ఏముండదు, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది అండ్ ఇక్కడ కన్వీనర్ సైన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఏమేమి ఉంటాయంటే, నార్మల్గా క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఒక 20 minutes 30 minutes ముందే సెంటర్ కాడికి వెళ్ళాలి. ఓకే, సో దట్ మనకి ఏంటంటే లైక్ ఒక్కొక్కసారి రాంగ్ లొకేషన్కి వెళ్తాం కదా. సో దాని నుంచి ప్రివెంట్ చేయడానికి కరెక్ట్ టైంకి వెళ్ళాలి. ఎందుకంటే 9 తర్వాత, ఇక్కడ 9 ఉంది కదా, 9 తర్వాత అలా ఉండదు లోపలికి. ఓకే, అండ్ 12 తర్వాతనే ఎగ్జిట్. ఎంత ముందు ఫినిష్ చేసిన ఎగ్జామ్ని 12 తర్వాతనే ఎగ్జిట్. ఒకవేళ 1 minute లేట్ అయినా, 9 నుంచి 1 minute లేట్ అయినా అసలు అలా ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఏమేమి క్యారీ చేయాలి ఎగ్జామ్ సెంటర్కి అంటే, ఒక పెన్ అండ్ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా. ఓకే, హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ఏదైనా ఒకటి ప్రూఫ్. ఓకే, ఏదైనా ఒక ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, మీరు ఏదైతే ప్రూఫ్ పెట్టిరో లేదా ఏదైనా ప్రూఫ్ తీసుకెళ్ళండి. లైక్ అది ఏదన్నా మనకు ఏదైతే పెట్టిరో దాని గురించి, ఒక పెన్ను కూడా తీసుకెళ్ళాలి. ఓకే, సో అక్కడ మీకు రఫ్ పేపర్ ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామినేషన్ సెంటర్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ ఓకే 7:30 వరకు మీరు అక్కడ ఉన్నారనుకోండి ఎక్కడ సెంటర్లో, సో దట్ మీరు రిపోర్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకేనా? రిపోర్ట్ చేయాలి వెళ్ళాక. లైక్ ఫస్ట్ అక్కడ మనకి థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. సో థంబ్ ఇంప్రెషన్ తర్వాత ఫోటో తీసుకుంటారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి 7:30 లోపు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడైతుందంటే 15th May 9 o'clock నుంచి 12 వరకు. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఆన్లైన్ మోడ్లో అవుతుంది. అండ్ 9 తర్వాత అసలు ఎగ్జామినేషన్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది, సెంటర్ గేట్స్. సో నో వన్ విల్ బి అలౌడ్. ఓకే, అండ్ మన ఎగ్జామ్ వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ మోడ్లో మాత్రమే అవుతుంది, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది దాంట్లో. అండ్ ఓకే,
తర్వాత హాల్ టికెట్. ఓకే. అండ్ మీరు ఎప్పుడైతే మీకు ఒక సిస్టమ్ అలర్ట్ చేస్తారు కదా! అప్పుడు ఒకసారి మీ నేమ్ అక్కడ చూసుకోవాలి. నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అవి చూసుకున్నాకనే మీరు లైక్ ఒకవేళ మీకు వేరే సిస్టమ్ ఇచ్చారనుకోండి ఇమ్మీడియేట్‌గా ఆ సెంటర్ యొక్క ఎవరైనా ఫ్యాకల్టీస్ గాని ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఓకే. చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు క్యారీ బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్, హాల్ టికెట్, ఒక ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ కార్డ్ లైక్ ఆధార్ కార్డ్, కాలేజ్ ఐడీ కూడా, ఓకే, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఇలా. ఓకేనా? సో, హ్మ్, లైక్ క్యాలిక్యులేటర్స్, డిజిటల్ వాచెస్, సెల్ ఫోన్స్, ఇం ఇలాంటి ఒకవేళ లార్జ్ స్పెక్టాకిల్స్ ఉంటాయి కదా! లైక్ ఎట్లా అంటే కళ్ళద్దాలు లార్జ్‌వి అలాంటివి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఎలాంటివి అలో ఉండవు లోపలికి. ఓకే. దెన్ ఇంకొకటేందంటే ఆహ్, హ్యాండ్స్ మీద మెహందీ ఉన్నా, లేదా ఏమైనా టాటూస్ ఉన్నా, లేకుంటే ఇంక్ ఉన్నా వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది రాయించరు. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. బాగా రాయండి. టెన్షన్ లేకుండా రాయండి. టిప్స్ అండ్ ట్రిక్స్ చూసుకోండి. మనము ఆల్రెడీ వీడియో పెట్టాము ఒకటి. సో, ఇంకొకటి ఇంకోటి కూడా వస్తుంది టిప్స్ అండ్ ట్రిక్స్. సో, ఆల్ ది బెస్ట్. టెన్షన్ లేకుండా రాయండి. ఓకే. థాంక్ యూ.